అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నాయి. అటు గుంటూరు అలాగే విజయవాడ అమరావతి ప్రాంత ప్రజల్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు చాలా వరకు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చేటంతటోళ్ళు అయితే ఇక్కడ ఎవరం కాదు, కానీ ఆయనకి అనుభవం ఉంది, ఏం చేయాలో ఏంటో ఆయనకి తెలుసు. కాకపోతే ఏ రాజకీయ పార్టీకైనా ఇప్పుడు అంతా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకోలేదా? ఐప్యాక్ మీద ఆధారపడలేదా? ఓకే, ఒకప్పుడు తేల్చొచ్చు, ఒకప్పుడు ముంచొచ్చు, చెప్పలేం. ఐప్యాక్ వల్ల అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఐప్యాక్ లాంటి సంస్థతో మళ్ళీ చేతులు కలుపుతున్నారు, మళ్ళీ వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, రాజకీయాల మీద మంచి పట్టున్న వాళ్ళు, నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి విషయంలో మనం తీసుకున్న స్టాండ్ కరెక్టా కాదా? 3 రాజధానుల అంశం అయితే పక్కకి వెళ్ళిపోయింది. మొన్న ఏదో 500 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని కట్టచ్చు అన్నారు. నిజంగా అదే కనుక జరిగితే మరి ఇప్పుడు వీళ్ళు సేకరిస్తున్న 1,00,000 ఎకరాల పరిస్థితి ఏంటనేది ఒక అతిపెద్ద ప్రశ్న. సో ఇటువంటి నేపథ్యంలో అనవసరంగా డబ్బు ఎందుకు వృధా చేయడం, తక్కువ ఖర్చుతో రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ నిజంగా వైసీపీలో ఉంటే దానికి సంబంధించి దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది మేధావులతో, ఇంటలెక్చువల్స్తో చర్చించాలి జగన్మోహన్ రెడ్డి గారు. చర్చించిన తర్వాత అప్పుడు దాంట్లో ఆయన ఫైనల్గా నిర్ణయం తీసుకునేది ఆయన. చర్చించినంత మాత్రాన ఎవరో ఏదో సలహా ఇస్తే ఆ సలహాను తీసుకొని చెప్పాలని రూల్ ఏం లేదు. కాకపోతే మళ్ళీ దాన్ని ఆయన ఒకసారి విశ్లేషించుకోవాలి, తనను తాను పరిశీలించుకోవాలి, ఆయన వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనేది. కాకపోతే ఇప్పుడు 500 ఎకరాలు ఉంటే సరిపోద్ది రాజధానికి, లేదంటే విజయవాడ గుంటూరు మధ్య పెట్టచ్చు కదా, అక్కడెందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల అసలు రాజధానికి సంబంధించి ఒక స్టెబిలిటీ ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన ఉందా లేదా అనేది ప్రజలకు అర్థం కావట్లా. అది క్లియర్గా చెప్పాలి అంటే ఆ లోటుపాట్లు ఎంతవరకు కరెక్టు, మళ్ళీ విశాఖ రాజధానికి సంబంధించి విశాఖ వెళ్ళాలా వద్దా, ఆ నిర్ణయం పక్కన పెట్టేయాలా లేదా, లేదు ఎన్ని ఎకరాలతో ఈ రాజధాని నిర్మాణం చేస్తున్నారు కాబట్టి మేము అధికారంలోకి వస్తే దాన్ని ఆపం, కంటిన్యూ చేస్తాం, ఆ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం, అదే సిఆర్డీఏని కంటిన్యూ చేస్తాం, ఇలాగేమైనా చెప్తారా? చెప్తే కనుక ఇంక మేము చేసేదే మీరు చేస్తే ఇంకెందుకు, అదేదో మేమే చేస్తాం కదని వీళ్ళు ముందే ప్రజల్లోకి వెళ్తారు. అందుకని కూడా అయోమయం. కాకపోతే కొత్తగా ఏదో చెప్పాలనే భ్రమలో అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది, ఒక అయోమయంలో పడేస్తున్నారు ప్రజల్ని అనేది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో చాలామంది మేధావులు ఉన్నారు. అలాగని చెప్పి కంప్లీట్గా వైసీపీకి ప్రోగా ఉండే మేధావులను పక్కన పెట్టాలి. ఎందుకంటే ఆ జగనన్న గారు మీరు ఏం చేసినా కరెక్టే, జగనన్న అంటే ఇంకా అయిపోయినట్టు. అక్కడ జగనన్న అన్నారు అంటే వాళ్ళు వైసీపీకి ప్రో అని. అలాంటి వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గానే ఇస్తారు. నిక్కచ్చిగా ముక్కుసూటిగా తప్పుని తప్పని, రైటును రైట్ అని చెప్పగలిగే ఇంటలెక్చువల్స్తో కనుక మాట్లాడితే విషయం అర్థమవుతుంది. దాన్ని బట్టి దాన్ని క్రోడీకరించుకొని అవసరమైతే పార్టీలో సీనియర్లతో చర్చించుకొని అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఒక ప్రకటన చేస్తే ఒక అతిపెద్ద క్లారిటీ వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఒక అయోమయం అనేది తొలగే అవకాశం ఉంటుంది.